8వ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. అబద్ధాలతో కాంగ్రెస్ గెలిచింది. అప్పుల్లో రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారన్న నడ్డా. హామీలు అమలు చేయలేదని బీజేపీ విమర్శలు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్. కాసేపట్లో విడుదల చేయబోతున్న హరీష్ రావు హామీల అమలుపై ప్రశ్నిస్తోన్న బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఇవాళ కేసీఆర్ భేటీ. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశం. అసెంబ్లీ సహా కీలక అంశాలపై దిశానిర్దేశం. సిద్దిపేట జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత. వరదరాజపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడులు. అక్రమంగా నిల్వ ఉంచిన రైస్ సీజ్. ఏపీలో సిట్ సభ్యుల్ని మార్చే యోచనలో ప్రభుత్వం. 3 డీఎస్పీలపై ఆరోపణలు. కొత్త వాళ్లను చేర్చి కొత్త జీవో విడుదల చేసే అవకాశం. తిరుపతిలో 3 విద్యార్థులు అదృశ్యం. ప్రశాంత్ స్కూల్లో 10th చదువుతున్న స్టూడెంట్స్ గాలింపు చేపట్టిన పోలీసులు. పోలీస్ కస్టడీకి బోరుగడ్డ అనిల్. సీఎం చంద్రబాబు జడ్జిలను కించపరిచిన కేసులో దర్యాప్తు. విచారిస్తోన్న అనంతపురం జిల్లా పోలీసులు. అల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. లోయలో పడ్డ బొలెరో వాహనం. 1 మృతి, 4 గాయాలు. ఆసిఫాబాద్ జిల్లాలో పీసీసీఎఫ్ బృందం. నేడు ఉమ్మడి జిల్లా అటవీ శాఖ సిబ్బందితో సమావేశం. పులుల సంచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్. అయ్యప్ప దర్శనానికి 8 గంటల టైం. శ్రీశైల ఆలయంలో భక్తుల రద్దీ. పాతాళ గంగలో పుణ్యస్నానాలు. మల్లన్న దర్శనానికి 4 గంటల టైం. కాకినాడ జీజీహెచ్ మేనేజర్ నర్సింగరావు సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. నర్సింగ్ పోస్టుల్లో అక్రమాలు చేసినట్లు నిర్ధారణ. వికారాబాద్ జిల్లాలో అకాల వర్షం. తడిసి ముద్దైపోయిన వరి ధాన్యం. ఆందోళనలో అన్నదాతలు. పాడేరు ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత. మినుమలూరులో 15 డిగ్రీల ఉష్ణోగ్రత. మేఘాల కొండకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టర్ వార్. పుష్ప లుక్ లో కాషాయానికి కేజ్రీ సవాల్. చీపురికి ఓటమి తప్పదన్న కమలం. రెబల్స్ వశమైన సిరియా రాజధాని డెమాస్కస్. అజ్ఞాతంలోకి వెళ్లిన అధ్యక్షుడు అల్ అసాద్. అంతర్యుద్ధంలో 2 నగరాలు స్వాధీనం.